ఓకే స్టూడెంట్స్, మనము ఈ రోజు ఈ వీడియోలో ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ లో హైబ్రిడేషన్ ఏంటి, అలాగే ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది, బాండ్ యాంగిల్స్ ఏంటి, టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇన్ కెమికల్ బాండింగ్ ఫస్ట్ ఇయర్ చాప్టర్. ఓకే, సో లెట్ us స్టార్ట్ ది వీడియో. ఇంకా ఈ వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ ఇమీడియట్ గా రావడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే స్టార్ట్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనకు క్వశ్చన్ ఎలా వస్తుందంటే డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ హైబ్రిడైజేషన్ ఆఫ్ PCl5 అంటే ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్. ఇది సెకండ్ క్వశ్చన్ మనం ఇప్పుడు చెప్తున్నాము. సో ఇక్కడ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ హైబ్రిడేషన్ ఏంటి, ఏ విధంగా దాని స్ట్రక్చర్ ఉంటుంది అనేది ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. ఇది ఇలా క్వశ్చన్ వస్తుంది. దీనికి ఆన్సర్ మనము చూసేద్దాము. ఒకసారి ఏ విధంగా ఆన్సర్ రాయాలంటే చూడండి, టాపిక్ హైబ్రిడేషన్ ఆఫ్ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ PCl5. సో స్టెప్ బై స్టెప్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. PCl5 లో మనము ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ మనం తీసుకుంటే చూడండి, దీని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. దీంట్లో మెయిన్ సెంట్రల్ ఆటమ్ ఏంటంటే ఫాస్ఫరస్ అనమాట. దాని చుట్టూ ఇలా క్లోరిన్ ఉంటాయి కాబట్టి, సో వీటి కాన్ఫిగరేషన్ మనం చూసినట్లయితే ఫాస్ఫరస్ 1s2 2s2 2p6 3s2 3p3 కాన్ఫిగరేషన్, అట్లాగే 3d0 కాన్ఫిగరేషన్ ఉంటుంది అనమాట. ఇది కాన్ఫిగరేషన్ 3d0 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఎక్సైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్తుంది ఫాస్ఫరస్. అంటే ఇక్కడ S లో ఉన్నటువంటి ఈ 2 ఎలక్ట్రాన్స్ డైరెక్ట్ గా D లోనికి షిఫ్ట్ అవుతాయి. అప్పుడు మనకు ఇక్కడ 3s2 బదులు ఏమొస్తుందంటే 3s1 కాన్ఫిగరేషన్ వస్తుంది. అంటే ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడ చూపించాను. అట్లాగే 3p3 అంటే అలాగే ఇది పైన ఎలా ఉంటుందో అలాగే 3p3. S2 లో నుంచి ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి షిఫ్ట్ అయింది కాబట్టి, D లోనికి షిఫ్ట్ అయింది కాబట్టి మనం ఇది 1 ఎలక్ట్రాన్ ఇక్కడ చూపిస్తాం. అప్పుడు 3s1 3p3 3d1 కాన్ఫిగరేషన్. సో ఈ విధంగా అనమాట. ఇలా ఈ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే టోటల్ 5 సింగిల్ ఎలక్ట్రాన్స్ ను ఎక్సైటెడ్ స్టేట్ లో ఫామ్ చేసుకుంటుంది ఈ ఫాస్ఫరస్ అనమాట. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు స్ట్రక్చర్ లో మనం చూసినట్టు చూడండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫస్ట్ ఇది అటామిక్ నెంబర్ 15 అన్నప్పుడు 1s2 2s2 2p6 3s2 3p3 ఇది అవుటర్ మోస్ట్ షెల్ కాన్ఫిగరేషన్. అట్లాగే 3d0 కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ 3s2 3p3 నుంచి ఈ S లో ఉన్న ఎలక్ట్రాన్ D లోనికి షిఫ్ట్ చేసుకుంటుంది. దీన్నే మనము ఎక్సైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫాస్ఫరస్ అంటాం, ఇందాక చూపించినట్లు. అయితే అప్పుడు ఏమవుతుంది కాన్ఫిగరేషన్ 3s1 3p3 3d1 అంటే టోటల్ 5 సింగిల్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఈ 5 సింగిల్ ఎలక్ట్రాన్స్ మనకు sp3d హైబ్రిడేషన్ లోనికి పోవడం వల్ల మనకు టోటల్ 5 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతాయి. అంటే 1 s ఆర్బిటాల్ అండ్ 3 p ఆర్బిటాల్స్ అండ్ 1 d ఆర్బిటాల్. ఇలా టోటల్ 5 ఆర్బిటాల్స్ మిక్స్ అయిపోయి టోటల్ గా మనకు 5 sp3d మనకు హైబ్రిడేషన్ వల్ల టోటల్ 5 sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఇది ఫాస్ఫరస్ లో జరుగుతుంది అనమాట. ఓకే, ఈ 5 ఆర్బిటాల్స్ సింగిల్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటాయి. ఈ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఒక్కొక్క ఫాస్ఫరస్ ఒక్కొక్క క్లోరిన్ తో, అంటే ఇప్పుడు ఫాస్ఫరస్ దగ్గర ఉన్నటువంటి సింగిల్ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా 5 సింగిల్ ఎలక్ట్రాన్స్ 5 క్లోరిన్స్ తో 5 PCl సిగ్మా బాండ్స్ ను ఫామ్ చేసుకుంటారు అనమాట. 5 PCl సిగ్మా బాండ్స్ ఫామ్ కావడం వల్ల మనకు PCl5 స్ట్రక్చర్ ఏర్పడుతుంది. ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా 3 క్లోరిన్ ఆటమ్స్ ఈక్వల్ పొజిషన్ లో ఉంటాయి. అట్లాగే 2 క్లోరిన్ ఆటమ్స్ మాత్రము యాక్సియల్ పొజిషన్ లో ఉంటాయి అనమాట. ఇక్కడ బాండ్ యాంగిల్ 120 డిగ్రీస్ అట్లాగే 90 డిగ్రీస్ ఉంటాయి. ఈ విధంగా మనము దీని గురించి చెప్పొచ్చు. ఒకసారి మనము డయాగ్రామ్స్ కూడా మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఫాస్ఫరస్ చుట్టూ టోటల్ గా క్లోరిన్ ఆటమ్స్ ఈ విధంగా 5 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇది స్ట్రక్చర్ ఇలా బాండ్స్ 5 బాండ్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫాస్ఫరస్ అనేది క్లోరిన్ తో ఇట్లా బాండ్స్ ఫామ్ చేసుకుంటుంది. ఇక ఈ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. సో ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ అంటారు దీన్ని. ఈ విధంగా కూడా మనం చూపించవచ్చు. అలాగే మనం ఇంకొకసారి చూసినట్టయితే ఈ స్ట్రక్చర్స్ మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇది ఒక స్ట్రక్చర్ ఇలా టోటల్ గా ఈ స్ట్రక్చర్ ఇలా మనము క్లియర్ గా మనం చూడొచ్చు. ఫాస్ఫరస్ చుట్టూ ఈ విధంగా 3 క్లోరిన్ ఆటమ్స్ ఉంటే ఒకటి పైన ఒక క్లోరిన్ కింద క్లోరిన్, ఇలా ఒక ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్. బాండ్ యాంగిల్ వచ్చేసి 120 డిగ్రీస్ తర్వాత 90 డిగ్రీస్ బాండ్ యాంగిల్ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్, ఈ స్ట్రక్చర్ నోట్ చేసుకోవాలి. అట్లాగే మనం ఇంకా చూసినట్లయితే క్లారిటీగా ఇంకొకసారి చూసినట్లయితే ఒక స్ట్రక్చర్ ఉంది, ఇలా కూడా మనం చూడొచ్చు. ఇది ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ యొక్క స్ట్రక్చర్. మనం చూస్తే ఇలా ఫాస్ఫరస్ చుట్టూ 5 క్లోరిన్స్, ఇది ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. సో ఈ విధంగా స్ట్రక్చర్ మనము ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా ఒక స్ట్రక్చర్ ఇలా మనకు 3D లో కూడా ఈ విధంగా స్ట్రక్చర్ మనకు ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఇక ఒకసారి మనము చూసినట్లయితే డయాగ్రాము ఇవన్నీ అయిపోయిన తర్వాత సమ్మరైజ్ చేద్దాం. ఇక్కడ PCl5 లో
మనము ఇది గుర్తుపెట్టుకోవాలా. మనకు రేపు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అడిగేది వెరీ ఇంపార్టెంట్గా ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మనం చూడండి. సెంట్రల్ ఆటమ్ ఏంటంటే ఇక్కడ ఫాస్ఫరస్ అనేది సెంట్రల్ ఆటమ్ ఉంటుంది. ఏంటి హైబ్రిడేషన్ ఏంటంటే sp3 హైబ్రిడేషన్లో ఉంటాయి. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఫార్మ్డ్ అంటే 5 బాండ్స్, అన్ని కూడా సిగ్మా బాండ్స్. వాట్ ఈస్ ది జామెట్రికల్ స్ట్రక్చర్ అంటే ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్, వెరీ ఇంపార్టెంట్, ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్. అట్లాగే బాండ్ యాంగిల్ తీసుకున్నట్టుగానే 90 degrees అండ్ 120 degrees, ఈ రెండు కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇలా ఇది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కూడా పొందుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ total what is called PCl5 structure. So very important 4 marks question. So I will stop here and I will continue in the next class in the next topic. Okay, ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. లేటెస్ట్ వీడియోల యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్ తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.